ఇప్పుడు మనం క్యూ లైఫ్ గురించి మాట్లాడితే క్యూ లైఫ్లో అది వెంటనే ఓపెన్ అవ్వకపోవడం, తిరగడం ఇలా చేస్తున్నాయి. ఎందుకంటే మనకు వస్తున్న కమ్యూనిటీ వల్ల ఆ సర్వర్స్ పెంచుకోవడం చేసాం. ఇప్పుడు దాన్ని మనకు కావలసినంత స్పీడ్ వచ్చేసింది కాబట్టి డెడికేటెడ్ పే సర్వర్స్, యూజింగ్ పే సర్వర్స్ అని ఉంటాయి. అంటే మనం ఎంత వాడుకున్నామో అంతకి పే చేసేయాలి. ఆ సర్వర్స్ని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం. సో కాబట్టి దానికే కాదు మిగతా వాటికి కూడా చేస్తాను. కేవైరాట్‌గా అన్నిటికి చేస్తాను. ముందు అన్నీ ఒకసారి అవ్వకూడదు కాబట్టి ఈరోజు రేపటి వరకు మీరు కొద్దిగా వెయిట్ చేస్తే క్యూ లైఫ్‌ని చక్కగా మనకు పనికొచ్చేటట్టుగా ఆ సర్వర్‌ని కూడా నేను ఇచ్చేస్తాను. మొన్నటిదాకా మనం వాడిన సర్వర్స్ కాకుండా, మార్చిన సర్వర్స్ కూడా కాకుండా కొంచెం హై ఫీజ్ అంటే మన బిల్ ఎక్కువొస్తది. అయితే అలాంటి సర్వర్స్ వచ్చినా పర్లేదు మన కోసం కాబట్టి. ఆ సర్వర్స్‌ని నేను ఇప్పుడు పెట్టిస్తున్నాను కాబట్టి రేపటి వరకు నేను అనౌన్స్ ఇచ్చే వరకు ఆగాలని పేరు పేరున నా కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటున్నాను. మన కోసం కాబట్టి. ఈ మనవిని మన్నించి మనందరం ఎప్పటిలాగే అండర్‌స్టాండింగ్స్ తోటి ఒక అవినాభావ సంబంధంతో మనం వెళ్తున్న ఈ కుటుంబాన్ని మీరు కూడా అలాగే తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మిగిలిన ఎక్స్చేంజ్ వగైరాలు ఉన్నాయి కదా! వాటిలో కూడా ఇదే తరహాలో డెడికేటెడ్ సర్వర్స్ పెడతాను. ఇంకా ఇబ్బందేమీ రాదు. కొంచెం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అందులో ఒకటి తీసుకుందాం. రేపటి వరకు నేను చెప్పే వరకు కొద్దిగా వెయిట్ చేయండి. అలాగే 1+10 అంటే డీకాయిన్ స్వాపింగ్ అనే దాన్ని 15 తారీఖు మార్చాలా. సో, ఇప్పుడు మనకు 2 రోజులు పోయింది కాబట్టి నా పిల్లల కోసం, నా కోసం, మనందరి కోసం నేనెప్పుడూ నిర్ణయం తీసుకుంటూ ఉంటాను. మూర్ఖుడిలా వ్యవహరించను, మొనార్క్‌లా వ్యవహరించను. మనందరికీ పనికొచ్చేలా చూస్తాను. కానీ పద్ధతిని పాటించే తీరుతాను. కాబట్టి మరొక 3 రోజులు 18థ్ తారీఖు వరకు ఎక్స్‌టెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మిస్ అయింది. నిన్న, ఇవాళ, రేపు కొంత టైము. అది మిస్ అయిన రేపు ఓపెన్ అయ్యే వరకు. 3 రోజులు ఎక్స్‌టెన్షన్ చేసుకున్నాం. ఆ 3 రోజులు కూడా మీకు ఇలాగే 1+10 కిందే మీకొస్తది. కాబట్టి దీన్ని గమనించి మనందరి సౌకర్యార్థం, మనందరి ఉపయోగార్థం మీరు అర్థం చేసుకుంటారని, ఎప్పటిలాగే నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ డాడీస్.